హాయ్ అండి, అందరికీ హ్యాపీ దివాళీ. దివాళీ అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటాను. మా దివాళీ వచ్చేసి చాలా సింపుల్గా అయిందండి. ఇక్కడ క్రాకర్స్ అవన్నీ హడావిడి ఏం లేదు, సింపుల్గా జస్ట్ మార్నింగ్ వచ్చేసి నేను స్వీట్ చేశాను. ఎప్పుడూ లేదు, బట్ ఈ ఇయర్ ఏంటంటే ఇక్కడ స్కూల్స్ హాలిడేస్ కూడా ఇచ్చారు దివాళీకి. సో పిల్లలిద్దరు ఇంట్లో ఉన్నారు, బట్ హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు, నైటే వస్తారు. నేను దీపాలు వెలిగించడం కోసం ప్రమిదలు తెప్పించానండి, ప్లెయిన్వి తెప్పించాను. ఇక్కడ చాలా కలర్స్వి, వ్యాక్స్వి అన్నీ దొరుకుతుంది. బట్ న్యాచురల్గా మనం దీపావళి అంటే నూనె దీపాలు అనేవి వెలిగిస్తాం కదా, అలా కొంచెమైనా వెలిగిద్దాం అనుకుంటూ తెప్పించాను. ఎక్కువ ప్లేస్ అయితే ఉండదు మాకు. అలాగే ఇక్కడ అంతా అపార్ట్మెంట్స్ కల్చర్ కాబట్టి వీళ్ళు బయట మనం దీపాలు డెకరేట్ చేసుకోవడానికి కూడా అలౌ చేయరు, ఇంట్లో వరకు మాత్రమే పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను ప్లెయిన్వి తెప్పించాను కదా, పిల్లలకి ఇలా ప్లెయిన్గా ఉండే దియాస్కి పెయింటింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తారు వీళ్ళు. సో వాళ్ళు పెయింటింగ్ చేస్తున్నారన్నమాట. వీళ్ళు ఎలా చేస్తారనేది మీకు చూపిస్తాను. మాకైతే బాల్కనీ అది ఏం లేదండి, బయట కారిడార్ కూడా క్లోజ్గా ఉంటుంది, అందరికీ క్లోజ్గా ఉంటుంది మెయిన్ డోర్ అనేది. సో అందుకనేసి ఇంట్లోనే జస్ట్ కర్టెన్ వరకు, దేవుడి ఫోటోల వరకు కూడా మేము లైట్లతో డెకరేషన్ అయితే చేసుకున్నాము. సో చూస్తున్నారు కదా ఇలాగా. సో ఇంతేనండి, ఇంటి ముందు ఇలా ఈ దీపాలు అయితే పెట్టాను, బట్ అవి కూడా నాట్ అలౌడ్. మా మెయిన్ డోర్ పక్కనే ఉన్నది ఎలక్ట్రిక్ డోర్ ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి చూస్తే అస్సలు ఒప్పుకోరు, ఏదైనా ఫైన్ కూడా వేస్తారు. సో నేను ఒక 10 మినిట్స్ నుంచి మళ్ళీ వాటిని తీసేసాను బయట నుండి. ఇలా టేబుల్ పైన వచ్చేసి ఇవి క్యాండిల్స్ అనండి వెలిగించాను. నెక్స్ట్ ఇలా లైట్లతో జస్ట్ డెకరేషన్లా చేసుకున్నాం అనమాట. కర్టెన్కి, దేవుడి దీపాలు వెలిగించిన దగ్గర అంతా చాలా సింపుల్గా అయిపోయింది. ఏం లేదండి ఇక స్పెషల్ అనేది, క్రాకర్స్ కూడా ఉండవు. సో నైట్ అయితే ఇలాగ దేవుడికి పెడతాము మేము. అన్నం, పప్పు, కూర అవన్నీ పెట్టానన్నమాట. సో సింపుల్గా అయిపోయింది. మా సెలబ్రేషన్స్ అయితే ఎంతేనండి, క్రాకర్స్ కూడా లేవు, బేసిక్గా ఉండే కాకరపోతులు ఇలాంటివి కూడా ఏమీ లేవు, ఎందుకంటే ఇక్కడ బ్యాన్డ్ దొరకదు. ముందు మేము షార్జాలో ఉన్నప్పుడు ఏంటంటే టెంపుల్ దగ్గర కొందరు ఎవరికి తెలియకుండా దొంగచాటుగా అమ్మేవారు. సో అవేదో జస్ట్ కాకరపోతులను, ఈ పాము బిళ్ళలను, చిన్న లాంటివి తీసుకొచ్చి పిల్లలకి ఇచ్చాము. అది కూడా ఒక సంవత్సరమే మేము కొన్నాము. టూ మచ్ కాస్ట్ ఉంటాయండి, వాళ్ళు దొంగచాటుగా అమ్ముతారు కొందరు అలాగా. ఇక్కడ కూడా దొరుకుతున్నాయట, బట్ మేమైతే ఇంకసారి ట్రై చేయలేదు, పిల్లలకు కూడా అంత ఇంట్రెస్ట్ లేదు. సో ఇవి వచ్చేసి పిల్లలు పెయింటింగ్ చేసిన దియాస్ అండి. నేను ఆ రోజు గెస్ట్ ఒకరు వచ్చారు, దీపాలు టైం అయిపోతున్నాయని, చీకటి పడుతుందని అర్జెంట్గా నేను పెయింటింగ్ చేసిన తర్వాత ఫోటో తీయడం మర్చిపోయాను. సో ఇవండి మా పిల్లలు పెయింటింగ్ చేసినవి. మీకు ఎలా ఉన్నాయి, నచ్చాయా? ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా పెయింట్ చేశారు. నాకైతే వీటన్నింటిలోని కూడా ఈ గోల్డ్ కలర్ ఫ్లవర్ సపరేట్గా వేసింది కదా, ఇదైతే చాలా బాగా నచ్చింది. ఇది చిట్టి వేశాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రియేటివిటీ అనమాట, చాలా రకాలు ట్రై చేశారనమాట. నేను పెయింటింగ్ వేసింది తీయడం మర్చిపోయాను, ఇది నెక్స్ట్ డే తీస్తున్నాను. మీకు ఈ పెయింటింగ్ నచ్చినట్లయితే పిల్లల కోసమైనా ఒక లైక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.